భక్తుడు: ఆచరణలో అద్వైతం లేదు కదా, అందువల్ల ఈ ప్రశ్నలు వచ్చేది. మహర్షి: ఉండవలనంటుంది శ్లోకం. ఈ విధి సాధకునికే గాని సిద్ధునకు కాదు. భక్తుడు: అవును, బోధపడింది. గురువు నెడ అద్వైతం పనికిరాదు. అట్టివాడు ఉపదేశం పొందే మాటే ఉండదు. మహర్షి: అవును, కానీ గురువు ఉండేది అంతరంగంలో, బయట కాదు. గురుదేవా, సదా నా అంతరంగంలో సుస్థితుడవై మానుష రూపంలో తోచి నన్ను నడుపుతూ రక్షిస్తూ ఉన్నావు అని ఒక తమిళ యతి పాడాడు. అంతరంగంలో ఆత్మగా ఉన్నదే క్రమశః మానుష రూపంలో గురువుగా ప్రకటితమవుతుంది. చూశారు నాన్న, ఆ భక్తుడు ఎలా అడుగుతున్నాడు మహర్షిని, స్వామి, ఆచరణలో అద్వైతం లేదు కదా, అద్వైతం భావ సంబంధమైనది, ఆచరణలో కుదరదు ఏనైనా, అందువల్ల ఈ ప్రశ్నలు వచ్చేవి అని అంటే, మహర్షి, అయ్యా, ఆచరణలో కూడా అద్వైతం ఉండాలంటున్నది ఒక శ్లోకం అని ఏదో ఒక శ్లోకం చెప్పాడు. ఈ విధి సాధకునికే గాని సిద్ధులకు కాదు. కొన్ని నియమాలు ఇవన్నీ సాధకునికే. సాధకుడు వేరు, సిద్ధుడు వేరు. సిద్ధుడు అంటే ఎవరినైనా సాధన చేసి సిద్ధి పొందినవాడు. మనమంతా సాధకులమా సిద్ధులమే? సాధకులు. సిద్ధత్వాన్ని పొందుటకు చేసేటువంటి సాధన ఎవరు చేస్తున్నారో వాళ్ళ పేరు సాధకుడు. సాధన చేసి సిద్ధిని పొందిన వాడు రమణులు, రామకృష్ణుడు, ఇలాంటి మహాపురుషులు. అయితే ఇటువంటి విధులు సాధకునికే కానీ సిద్ధునికి కాదు. సిద్ధుడు ఈ నియమనిష్టలకు వీటికి వారికి ఉండవు. మనం కూడా ప్రారంభ దశలో సిద్ధుడులాగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. నువ్వు కొన్ని నియమాలు చేయాల్సిందే, కొన్ని సంవత్సరాలు జపం చేయాల్సిందే, కొన్ని సంవత్సరాలు భజన చేయాల్సిందే, కొన్ని సంవత్సరాలు సత్సంగం చేయాల్సిందే. నీ మనసు స్థిరపడి ఆ బ్యాలెన్స్ వచ్చిందా లేదా మీకు తెలియాలి. అర్థమవుతున్నాను? ఒక వ్యక్తికి ఆ మత్తు పదార్థం తీసుకునే అలవాటు ఉందనుకోండి, ఆ పక్కనే కూర్చొని ఎవరైనా మత్తు మందు తింటున్నప్పటికీ కూడా తనకు ఎటువంటి స్పృహ లేని స్థితికి ఎదిగేంత వరకు ఆ మత్తు మందుకు సంబంధించిన సాధన చేయాలి ఆయన. మొట్టమొదటే 2 రోజులు ఏదో సత్సంగం వినిన తర్వాత నాకు మత్తు మందు ఏం పని చేయలేను పక్కనే కూర్చుంటే 2 రోజులకి మళ్ళీ ఈయన కూడా, సార్ ప్లీజ్ సార్ నేను తట్టుకోలేకపోతాను, పెట్టండి సార్. ప్రాథమిక దశలో కుదరదు. కాబట్టి సాధకుడు సాధన చెయ్యాలి. అందుకని కొద్ది సంవత్సరాలు మన సత్సంగం చేయండి. సత్సంగం చెయ్యగా మన మనసు స్థిరపడుతుంది. చాలా మంది మన సత్సంగం అడుగుతుంటారు, సార్ నా మనసు నిలవడం లేదు సార్. మనస్సు నిలబడడం అనేది క్రమేపీ సాధనకు సంబంధించిన విషయం. అది ఏ ఒక్క రోజులో వచ్చేది కాదు, ఏ ఒక డేట్లో వచ్చేది కాదు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమని, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అర్జున, అనేక జన్మల తరువాత మనసు నిశ్చల స్థితికి వస్తుంది. యతో యతో మనశ్చంచలం తత ఆత్మన్యేవ అవస్థితం. ఎక్కడికెక్కడ మనసు లేస్తుందో అక్కడికక్కడ కనచండి. అనచడం అంటే ఏం చేయాలి? పట్టుకుని కుమ్ముతావా? కనబడినటువంటి మనసును ఎలా కుమ్ముతావు? యోగం ద్వారా జరగదు. నువ్వు ప్రాణాయామం ఇది కొద్దిగా చేస్తే కొద్ది టైం కంట్రోల్లో ఉంటుంది, మళ్ళీ మనసు పరిగెడుతూ ఉంటుంది. దానికి జ్ఞానమే పరమావధి, జ్ఞానమే కైవల్యం.
జ్ఞానం ఏకం పరమావధి. జ్ఞానం ఒకటే కైవల్య స్థితిని చేరుతుంది. కాబట్టి ఈ యొక్క తత్వజ్ఞానమే నిన్ను కట్టకడ చేస్తుంది, కానీ మిగతా ఏం చేయలేవు. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, సాధకునికే గాని సిద్ధునికి కాదు. మనమంతా సిద్ధిని పొందడానికి. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. వేల మంది ప్రయత్నాలలో ఒక్కడికి మాత్రమే కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అటు ప్రయత్నం చేసినటువంటి వారిలో కూడా వేల మందిలో ఒకడికి అర్థమవుతుంది. మనుష్యానాం సహస్రేషు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. సిద్ధతామపి శ్లోకం రాలేదే. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఎన్నోసార్లు శ్లోకం చెప్పుకున్నాను, పోనీ మీరైనా చెప్తారంటే మీకు. మనుష్యానాం సహస్రేషు, వేల లక్షల కోట్ల మందిలో ఒక్కడు మాత్రమే. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్, ఒక్కడు మాత్రమే ప్రయత్నిస్తాడు సిద్ధి కోసం. ఏమన్నా అలా ప్రయత్నించినటువంటి వాళ్ళు యతతామపి సిద్ధానాం, అలా ప్రయత్నించినటువంటి వాళ్ళలో వేల కోట్ల మందిలో కశ్చిన్ మాం వేత్తి తత్వతః, తనే ఆ జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు, తత్వమసి అని తెలుసుకునేవాడు కోటికి ఒక్కడే. ఇది అనంతమైన జ్ఞానం. ఇది తత్వమసి, మొత్తం అసే అని కాదు. తత్ త్వము అసి, నీవు ఏదైతే ఎతుకుతున్నావో దేవుడు దేవుడు దేవుడని, ఆ దేవుడు నీవే. ధైర్యం కావాలి ఈ పదం అర్థం. ఓయమ్మ, నేను దేవుడా? నువ్వేనయా? శాస్త్రం చెప్తా ఉంది. తత్వమసి, నీవే దేవుడవు. కృష్ణుడు చెప్పిన మాటలు, మనం చెప్పింది కాదు. కాబట్టి ఈ అనంతమైన జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొనకపోతే కర్మకాండలో బడి నడిగిపోతుంది. ఇంక ఎన్నిసార్లు నువ్వు తిరుమలకు పోయినా అంతే. నేను తప్పనడం కాదు. ఎన్నిసార్లు పోతావు? తెలుసుకోకుండా ఎన్నిసార్లు పోతావు? తెలుసుకొని ఒక్కసారి పోతే చాలు. తెలుసుకొని ఒకసారి పోతే ఇంక బావు. ఇన్నిసార్లు పోతున్నావనంటే తెలియలేదు. తెలిస్తే పోవు. ఎందుకు పోవు? వాడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇక్కడే. ఇక్కడ, అక్కడ, ఎక్కడ తానే ఉన్నాడు అనే జ్ఞానం నీకు వచ్చేంత వరకు ఈ సత్సంగం చేయాలి. సార్ అక్కడ బోరుగా ఉంటుంది సార్, పాటలు పాడు, అయినా వినాలి, తప్పదు. అవునమ్మా. కాబట్టి ఆచరణలో అద్వైతం లేదు కదా, దానికి సాధకునికి సిద్ధునికి కాదు. అవును, బోధపడింది గురుదేవా, గురువు ఎడ అద్వైతం పనికిరాదు. మనకేమనిపిస్తుందంటే, కొద్ది రోజులు బాగా అయిన తర్వాత నాయనకి కూడా తెలియలే కొన్ని విషయాలు, నాకు బాగా తెలుసు అన్నారు. ఆ రకంగా కూడా చూసాను నేను. గురుదేవుల కన్నా నాకు ఎక్కువ శ్లోకాలు తెలుసు అన్నాడు ఒక వ్యక్తి, నేను చూశాను. విన్నా, ఊరిని దుంపదేగా మీరు కూడా అందరూ అనబలే చెప్పలేము. అయినా నాకేం సంబంధం లేదు. నేను వస్తున్నది మీకోసం కూడా కాదు, నా కోసమే నేను వస్తున్నాను. నేను ఎవరిని ఉద్ధరించడానికి అసలు రాలేదు, ఎందుకని నాకు ఆ శక్తి లేదు. నన్ను నేను ఉద్ధరించుకోవడానికే వస్తున్నాను, ఒక నియమం పెట్టుకున్నాను. అంతేగాని నాకేదో శక్తి ఉందని నేను ఎవరినో ఉద్ధరిస్తానని అంత లేదు. నా జీవితం ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి, నేను పరమాత్మ దర్శనం పొందడానికి ఇది ఒక వేదిక. ఇది లేకపోతే నేనేమైపోతాను? మీకు చెప్పేంత శక్తి లేదు. నిజం, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. ఉద్ధరేదాత్మనాత్మానం,
ఆత్మ ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పేదే సత్సంగం. నిన్ను నేను ఉద్ధరిస్తానన్నాడు గురువు డూప్లికేట్. అమ్మా నీకేం పర్వాలేదు, నీ బాధ్యత అంతా అనేది నీ బదులు నేను 1,00,000 జపం చేస్తాను, ఆ గురువును తక్షణం వదిలేయి. దొంగ గురువు, కొంగ జపం, ప్రశ్నే లేదు. ఎవడికి వాడు ఉద్ధరించుకోవాల్సిందే. రోజే కష్టాలు రోజైన ఆయనవే, రాజేంద్ర కష్టాలు రాజేంద్రవే, మా సుబ్రహ్మణ్యం సార్వే. ఆయన్ని ఎవరు తీసుకోవడం కాకుండా మేము మార్గం చూపిస్తున్నాం. ఇక్కడ మార్గం మాత్రమే దొరికిన, కానీ మీ బాధలు నేను తీసుకొని మీ దగ్గర 10,000 తీసుకొని చెప్పి అది ఆశ్రమం ఇది లేదు, ఇది సత్సంగం ఇది వద్దు, అది డూప్లికేట్. మీ కష్టం మీరు భరించాల్సిందే. అయితే మరి ఎందుకు నాయన? అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకుంది. ఆ కష్టాన్ని తప్పించుకునే మార్గం ఇక్కడ ఉంది. ఆ కష్టాన్ని భరించగలిగిన శక్తి వచ్చే మార్గం ఇక్కడ ఉంది. నీ అంతటా నువ్వు సత్సంగం చేస్తే తనంతటా తాను కష్టాలు తీరుస్తాడు పరమాత్మ. ఆ రహస్యం ఉంది. ఒక యజమానికి నమ్మకం కలిగేంత వరకు ఆ సేవకుడికి భరోసా ఇవ్వడు యజమాని. మొట్టమొదటే నీకు ఏ కష్టం వచ్చి నేను చూస్తాను అంటాడా? లేదు, నమ్మకంగా చూస్తాడు. కొన్ని సంవత్సరాలు వీడు మంచి సేవకుడు, ఇటువంటి స్వార్థం లేనివాడు, నన్నే నమ్ముకున్నవాడు అని తక్షణమే నేను చూసుకుంటాను రా స్వామి, నా కూతురి పెళ్లి నేనున్నాను బోరా, మొట్టమొదటి నీ కూతురికి నేను 1,00,000 రూపాయలు ఇస్తానంటాడు పెళ్లికైనా. ఇది మేము అనడు. ఆ నమ్మకం కుదరాలి. మనకు నమ్మకం తక్కువ, అమ్మకం ఎక్కువ. నమ్మకాలు తక్కువ మనకు. నువ్వు నీ పని చేస్తూనే పో, తర్వాత పరమాత్మ నీకు ఏది ఇవ్వాలని తెలుసు. అయితే మనం ఆ చేయకముందు అడిగేస్తుంటాం. స్వామి 2 సత్సంగాలకు వచ్చినా మా బిడ్డకి ఎంసెట్లో ర్యాంక్ ఏమన్నా, నువ్వు అడగద్దా, ఆయన తెలుసు. చీమ చిటుక్కంటే తెలిసిన వాడు, రెమ్మ కలుక్కంటే తెలిసినటువంటి వాడు, రెప్ప పాటు పడితే తెలిసినటువంటి పరమాత్మ నీకేమి ఇవ్వాలని తెలియదు, నువ్వు అడగాలనా? పసి బిడ్డకు ఉయ్యలలో ఏ సమయానికి ఏమి ఇయ్యాలని తల్లికే తెలుస్తా ఉంటే, వాడి కదలికను బట్టి తల్లి వాడి అవసరం కనుక్కుంటూ ఉంటే, మరి ఈ చిన్న బిడ్డ అవసరం అంత పెద్ద పరమాత్మకు తెలియదా? తెలుసు. అయినా మనకు నమ్మకం లేదు, ఆయన ఇస్తాడు ఈడు. ఇది అజ్ఞానం. దీనినే శరణాగతి. శరణాగతిని పూర్తిగా నమ్మండి, సాల్వ్. రైట్. కాబట్టి గురువు ఎడ అద్వైతం పనికిరాదమ్మా. అవును కదా, మన సార్ చెప్పాడు కదా, ఇబ్బంది ఏమి. గురువు అంటే ఒకటే, ఇద్దరం ఒకటే. ఆయన మంచం మీద మనం కూడా కూర్చోవచ్చు, రండి సార్. జ్ఞానులు చెప్తా ఉంటారు ఆయన అంతా సమానం అని, ఆ దృష్టిలో చెప్తారు వాళ్ళు. అన్నంత మాత్రాన సార్ అరే ఆ కుర్చీ ఆయనకి ఇవ్వలేదు, నాకేట నీ అజ్ఞానం. అది వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అందరూ సమానం ఆయన, అందరూ సమానం ఆయన, ఏదో తాగనంట అన్నగానే మరి నాయన గ్లాసు కూడా ఇద్దారు, నేను కనిపించుకుని తాగి మళ్ళీ తాగను, మన ఇద్దరు ఒకటే కదా. ఇది ఎట్లుంటుంది చూడు, ఇది అజ్ఞానం. అది ఆయన దృష్టిలో ఆయన సమానంగా పోతూ ఉంటాడు. అలా అని దాన్ని చనువుగా తీసుకుంటారు కొంతమంది, నేను చూశాను. ఒక వ్యక్తి ఆ విధంగా అంటే నేను ఆశ్చర్యపోయాను. ఒరే పొందేగా, ఇంత డేంజర్ అది. అందుకని ఎల్లవేళలా నేను కూడా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకనగా అలానే అయితే భావన వ్యతిరేకం భావన కాదండి. అందరూ సమానమే, దానిలో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ జ్ఞాని లేడు, గురువు లేడు, శిష్యుడు లేడు. ఇది నిజం. అయినా మీరు తప్పుటడుగు వేసేదానికి అవకాశం ఉన్నది. ఆ చిన్న అహంకారం పొటమరిస్తే నీ ఆత్మ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలిసింది చాలా తక్కువే. అయినప్పటికీ మనం చాలా తెలిసింది అనుకుంటుంటాం, కుదరదు. అది చాలా ఉంది. ఇది చాలా ఉందంటే ఏముంది నాయన? ఉన్నదే చాలా రకాలుగా ఉంది. ఒకటి అన్ని రూపాలుగా ఉంది. మొక్క మట్టే ఎన్ని రూపాలు పొందిందో చూడండి. ఎన్ని చెట్లు, ఎన్ని జంతువులు, ఏంటి మట్టే
వేప చెట్టు అయింది, మట్టే మామిడి చెట్టు అయింది, మట్టే అసలు ఎన్ని చెట్లు, మట్టే ఎలుక, మట్టే మనిషి, మట్టే పొట్టేరు, మట్టే చేప, అంతా మట్టే. అయితే ఇంకోదాన్ని మనం ఇప్పుడు నువ్వు కాయగూర తింటున్నావా, మేక మాంసం తింటున్నావా, ఈ రెండు కూడా మట్టే. అరటి చెట్టు మట్టిలో పుట్టింది, నీవు మట్టిలో నుంచి వచ్చావు. ఇప్పుడు ఈ మట్టి ఇంకొక మట్టిని తింటూ ఉన్నది. మట్టిలో పుట్టించినావు, మట్టినే తినిపించినావో, మట్టిలో పుట్టించినావు, మట్టినే తినిపించినావు, మట్టిలో కలిపించినావు, మాయలు నేనెరుగనైతిని, ఇట్టిది నరజన్మంబని ఇదివరకే నెరుగనైతిని, ఇట్టిది నరజన్మంబని ఇదివరకే నెరుగనైతిని, బట్ట బయలు ఇల లోపల భ్రమలుడిగిన వాడినైతి, దీన బాంధవా దిక్కుమాకు నీవే దేవా, దీన బాంధవా. మహిమ మట్టిలో పుట్టించినాడు, మట్టిలో నడిపించినాడు, మట్టినే విడిపించినాడు. ఇది మాయ, ఇది మాయావి, మనం కాదు మాయావి, ఆయన మాయావి. అందుకని కృష్ణుడు మాయావి. మట్టిని నోటిలో చూపించాడు, మట్టిని తిన్నట్టుగా తిన్నాడు. మట్టిని తిన్నావా అని అంటే ఈ మట్టి భువన భాండనాలు 14 తన నోట్లో చూపించాడు. అది మట్టి విలువ, అంత మట్టే. అయితే మట్టినే తింటున్నావు. తినిన తర్వాత ఈ మట్టి దేహం మళ్ళీ ఏమైంది, కాల్చారు, పూడ్చారు, ఇదేమైంది, మళ్ళీ మట్టి అయింది. ఆ ఎరువును తీసుకుని మళ్ళీ మన బెండ చెట్టుకే వేసినారు. మన నాయన చచ్చిపోయి అక్కడ పూడ్చినారు, ఆ బూడిదయింది, అది ఎరువు అయింది. ఆ ఎరువు తీసుకొచ్చి మన ఎరువుకి వేసాం, మన దెబ్బలోదే. మన బెండకాయ తోటకి వేసాం, మళ్ళీ బెండకాయ అయింది. ఇప్పుడు ఆ బెండకాయని ఎవరు తిన్నాం, మనమే తిన్నాం. ఇప్పుడు తండ్రిని ఎవరు తిన్నాడు, నువ్వే. సైక్లింగ్. ఇది తెలిస్తే మట్టి దేహం కదరా, మట్టి దేహము గుట్టు తెలియవే. ఏనన్నా ఈ మట్టి గురించి తెలిసిందో సకలం అర్థమైపోయినట్టే పోండరా. అందుకని ఈ వింతలో ఆయన అందమైన శరీరం, మట్టి దేహం ఇది. ఆ మట్టి బొమ్మ అలా వస్తుంది. పసిబిడ్డగా ఉన్నప్పుడు మట్టే, అందమైన స్వరూపం. నేను ఎంత అందగత్తిని, చాలా సూపర్గా ఉన్నాను. అమ్మ 70 ఏళ్ళ తర్వాత చూడు, అంత అయిపోయింది, మట్టే. అంతే. ఈ మట్టే ఇన్ని రకాలుగా పొంది ఏమనాయనా. అందుకని ఆ కీర్తనలో ఆ ఋషి పాడాడు ఏమని, కానలేరు నీదు మహిమ గనులైనను మునులైనను, కానలేరు నీదు మహిమ గనులైనను మునులైనను, స్వానుభవము చేత చీకి సంశయింపకూడదనిరి, తామే నిజమని కొందరు తత్వజ్ఞులు పలికెదరు, తామే నిజమని కొందరు తత్వజ్ఞులు పలికెదరు, లేడని కొందరు నిలకడగా తెలిపెదరు, దీన బాంధవా. అయ్యా ఏమిటి నీ మహిమ? జామ పండు దేంతో తయారు చేశారు నాయన? మట్టి. మామిడి పండు, టమాటో పండు, మరి ఒక పండు ఇష్టం లేదు, ఒక పండు ఇష్టం అంటున్నావే. అది మట్టే, ఇది మట్టే, ఇదే మట్టే నీకు తెలిస్తే, జ్ఞానం కలిగితే ఏది పెట్టినా తింటావు. ఫినిష్. జ్ఞానం అంటే ఒక ఇది, నేను తింటున్నది మామిడి పండు కాదు, మట్టి. ఫినిష్, అయిపోయింది జ్ఞానం. ఇప్పుడు అన్నం తింటాం మధ్యాహ్నం, అదేంటది మట్టి. సాంబారు మట్టి, అన్నం మట్టే. మట్టే ఆ రూపంగా పొంది వచ్చింది. అతని మట్టిని తినబాకండి, మట్టిని తినమన్నా నాయన అని మట్టిని తింటూ ఒక ఫోటో తీసి మట్టిని తింటున్న రామకృష్ణ ఆశ్రమ భక్తులు. ఎందుకంటే ఆయన పాడబడి మట్టే దేహమని. మట్టే ఇన్ని రూపాల్లో వచ్చిందమ్మా. ఇక ఈ మట్టి దేహం ఇంకొక దేహాన్ని ఎలా చూస్తుంది? అందమైన అమ్మాయి కనబడింది ఒక అబ్బాయికి, ఆయన మట్టి దేహాన్ని కానీ చూస్తే ఆయన లవ్లో పడడు. అలా చూసిన వాడు రాముడు. రాముడి దగ్గరికి ఎవరు పోయి నేను నిన్ను ప్రేమిస్తానంటే నవ్వుతాడు, మట్టి దేహం అంటాడు ఆయన. అందుకని సీతమ్మ లాంటి మహాపతివ్రతలు, మహాతల్లులు ఆయన కోసం వెయిట్ చేసింది. రాముడు అంతటి విగ్రహ ధర్మం కలిగిన మహాపురుషుడు ఆయన.
ఆయన ఇంతటి అందగాడు. ఆయన అందగాడని కన్ను రెప్పైతే ఎవరిని చూడలే, ఎవరిని చూడలే. చిన్నప్పుడే వేదాంతం అర్థమైంది రాముడికి. ఆయన అనుకుంటే ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు రాముడు. అలా వెళ్ళాయన. ఆయన పోయిందంత ఎక్కడికి? విశ్వామిత్రుడి దగ్గరికి, వశిష్ఠుడి దగ్గరికి, అట్లా పోయినాడు ఆయన. ఏమంటే అర్థమైందా? కాబట్టి నేను మట్టే అని అర్థమైతే అది చాలు. ఇంకా మనం మట్టి పూసుకోవడం అవసరం లే. ఏనన్నా మనం వేషాలు వేసుకోవడం అవసరం లేదు, వేషాలు వేసుకునే అవసరం లేదు నాయన. అది భగవాన్ రమణులు చెప్తున్నది. మీకు అది అర్థమైతే చాలు. చూడు నాన్న, మహర్షి అంటున్నాడు, అవునయ్యా, గురువు ఉండేది అంతరంగంలో. అందుకని రామదాస్ ఆ పాట పాడింది ఏమని? అంతరంగమున ఆత్మారాముడు రామ్ 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 రామ్. అంతరంగంలో రామరామ అనాలి. మనం బహిరంగంలో రామ అంటాం, లోపల అదే టైం అవుతా ఉంటాం. అది ఆయన పడుకుని ఆయన అప్పుడే అంటున్నాడు, ఏది 12 గంటలు నిలుపుకుంటాను, 12 గంటలు నిలుపుకుంటాను. ఏందైనా ఆయన బాధలు ఆయనవి, ఒక్కొక్కరు బాధలు. పొద్దున్నే 7 గంటలకు తిన్నా టిఫను, ఈయన 10:30 వచ్చి స్టార్ట్ చేసి ఇంకా నిలపలా. ఇదేంత రసం పెట్టినారు లేదు, వాళ్ళ బాధలు వాళ్ళవి. కాబట్టి ఈ గురువు ఎవరంటే నీలోనే ఉన్నాడు, నీ అంతరంగంలోనే ఉన్నాడు. ఈ గురువు ఇక్కడ లేడు. గోపి సారు ఈయన గురువు గోరమ్మ హేమ, అది కొద్ది వరకే. గురు మహిముడు కొద్ది వరకే. అసలు గురువు ఉండేది నీలోనే. రామకృష్ణుని చూడరా, నీలోనే ఉన్నాడురా. రామకృష్ణుని చూడరా, నీలోనే ఉన్నాడురా. పరమహంసే పరంజ్యోతిగా వెలుగుచూ ఉన్నాడురా. రామకృష్ణుని చూడరా, నీలోనే ఉన్నాడురా అని మనం రాసింది ఆ కీర్తన. రామకృష్ణుడు నీలోనే ఉన్నాడు, నీలో వెలుగుతా ఉన్నాడు. అందుకని రామ్ రామ్ అంటున్నాడు. అందుకనే రామ్. ఆ యొక్క భావంలోకి నువ్వు వెళ్ళాలి. సాధన అంటే అదేనమ్మా. అందుకని రమణులు ఏమంటారు? గురువు ఉండేది అంతరంగంలో. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంకెక్కడ లేడు. నెక్స్ట్ మాట అదే. ఎక్కడైనా బయట కాదు. మనం ఎక్కడ ఎతుకుతున్నాం? అందుకని వీరబ్రహ్మేశ్వర స్వామి ఆ పాట పడేమని, చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవురే ఒరే. ఒరే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవురే ఒరే. చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుచూ ఉండుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవురే ఒరే. నీళ్లలో మునిగి గొనుగుతూ ఉంటే గురుతులు చెడును రవురే ఒరే. నీళ్లలో మునిగి గొనుగుతూ ఉంటే గురుతులు చెడును రవురే ఒరే. ఒరే మనసులో ఉండే పరబ్రహ్మము గురువుగా చూచుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుచూ ఉంటే చిత్తము చెడును. కార్తీక మాసం అంతా దీపం పెడతాం. 10 రూపాయలు ఇస్తేనే ఉన్నిస్తుంది. నీకు 20 రూపాయలు ఇస్తాను ఆ దీపం దొరిపాక. మీ అమ్మతో కూడా పోయి నేను చెప్పిన పని కదా, ఆమెకు 20 రూపాయలు ఇచ్చిన ఇట్లా వస్తాను దోసేసింది. మరి ఏరే వాళ్ళ దీపం దోసేస్తే మన దీపం దోయకూడదు. ఎంతటి అజ్ఞానంలో ఉన్నామండి. అక్కడ పోనేలా, ఆడ దీపం పెట్టినేలా, లోపల ఉన్న దీపం పెట్టండి మీరు కొట్టుకుంటుంటే నెల్లి చెట్టు కిందనే పెట్టాలి, దాన్ని గాలి చేయాలి. అమ్మ నీలోనే ఎలాగతా ఉందమ్మా దీపం. దీపం లేకపోతే నువ్వు కూర్చోలేవమ్మా. ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నాను లేదా? ఇప్పుడు నేను కనిపిస్తున్నాను లేదా? కనిపిస్తున్నాను. ఏంటది? ఆ ఆత్మ జ్యోతి వెలిగిస్తున్నదమ్మా. లేదు సార్ సూర్యుడు కాంతంతో, మరి చీకట్లో కూడా కనపడతా ఉంది. సూర్యుడు లేనప్పుడు కూడా అదేంటదే కనిపించింది. ఆ వెలుతురు పోతా ఉంది. ఆ వెలుతురే ఆత్మ. ఇక ఆత్మను ఎక్కడ ఎత్తుకుతావు? సింపుల్. ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నా, నా మాట నీకు వినిపిస్తూ ఉంది, నీ మాట నాకు వినిపిస్తా ఉంది, ఆకలి తెలుస్తా ఉంది, సౌండ్లు వినబడుతున్నాయి. ఇన్ని చేస్తున్నది ఆత్మే. ఒక్క కరెంటే ఒకే నిమిషంలో ఫ్యాను గానో, మిక్సీ గానో, గ్రైండర్ గానో, కుక్కర్ గానో ఇన్ని రకాలుగా ఒక ఇంట్లో ఒకే కరెంటు పనిచేస్తున్నట్టుగా నీ దేహములో ఉన్న ఆత్మే ఒకే సమయంలో చూస్తుంది, తింటుంది, వింటుంది, పాడుతుంది. ఇంత శక్తి ఉంది ఆత్మకు. అయితే అది కనబడదు. దీన్ని ఆధారంగా చేసుకుని ఇన్ని పనులు చేస్తుంటుంది. ఇది ఆత్మ. దీన్ని పట్టుకుంటే దీన్ని మర్చిపోతాం.
అద్దంలోకి వెళ్ళి మనం ఏమంటాం తెలుసా? అద్దం చూసుకుంటున్నాను అంటాడు. అద్దం చూసుకుంటున్నాడా, ఈయన చూసుకుంటున్నాడా? అన్ని అబద్ధాలే. ఏం చేస్తున్నా? అద్దం చూసుకుంటున్నాను. అద్దాన్ని నువ్వెందుకు చూస్తావు? అద్దంతో నీకేం పని? అద్దంలో ఈయన చూసుకుంటుంటాడు. చూసారా ఎంత అబద్ధం ఉందో? అద్దాన్ని నువ్వు చూసుకునేది, అద్దంలో నువ్వు చూసుకుంటున్నావు, కానీ అక్కడ మనం చెప్పేది ఏంటి? అద్దాన్ని చూస్తుందా. అద్దాన్ని నువ్వు చూడబల్లే, ఎందుకంటే అద్దం ఎప్పుడు నీట్గానే ఉంది. అయితే అద్దాన్ని నువ్వు చూసావో నిన్ను నువ్వు చూసుకోలేవు, నిన్ను నువ్వు చూసుకున్నావో అద్దం గుర్తుకురాదు. అద్దమే, అందుకని అద్దమే ఆత్మజ్ఞానానికి దర్పణం. శంకర భగవత్పాదులు దర్పణం 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 అని ఎందుకు వదిలినాడు? అది ఎందుకు మాట్లాడాడంటే దర్పణమే. ఆ రోజుల్లో అద్దం ఒకటే ఉండేది. ఇన్ని సినిమాలు లేవు, ఇంత లైటింగ్ లేదు. శంకరాచార్యులకి మహానుభావుడికి ఇంక ఏమి రావాలి ఆయనకి? ఆ ఐడియా ఒకటే ఉంది ఆయనకి. అయితే ఈ పీఠాధిపతులంతా ఏం చేస్తారంటే శంకరాచార్యులకి, బుద్ధుడికి, శంకరాచార్యులకి ఇంకొకరికి రచ్చలు పెట్టి ఆయన ఎవరితో వాదించింది లేదు. శంకరాచార్యులు ఎవరితో వాదించడానికి రాలాయన. ఆయన జీవించింది 32 ఏళ్ళు. ఇన్ని శాస్త్రాలు ఎలా చెప్పాడు ఆయన వాదించుతా కూర్చుంటే? పెట్టేశారు రచ్చలు. ఆయన ఎవరిని ఖండించల. సూర్యుడు వేరే నక్షత్రాలతో కొట్లాటకు పోవాలన్నా ఆ ప్రకాశం ఇది చాలా గొప్పదది. శంకరాచార్యులే దగ మండుతుంటే ఆ కాంతిలో వాళ్ళంతా వెలవెలబోయినారు. ఇంకేం వాదించాల్సింది వెళ్ళా. అనంతమైన కాంతి అది, శక్తి శంకర భగవత్పాదులు. అలాంటి మహాపురుషులు యుగానికి ఒకరు జన్మిస్తూ ఉంటారు. మన అదృష్టం. అలా మనమంతా కూడా ఆత్మధ్యానం వైపు ప్రయాణం చేయాలి. అలా చూడండి ఎంత బాగా చెప్తున్నారు రమలో. గురుదేవ సదాన అంతరంగములో సుస్థిరుడై మానుష రూపములో తోచి నన్ను నడుపుతూ రక్షిస్తూ ఉన్నావు అని ఒక తమిళ ఎత్తి పాడినాడు. గురు పౌర్ణమి రోజు మనం కూడా పాడతాం ఆయన. గురు మహిమా గురు మహిమా అపార మహిమా గురు మహిమా. బాగా గురువులు కానీ తరువులు కానీ చెప్పేది ఒకటే, తనను తాను ఉద్ధరించుకొని తను చెప్పిన మాటలను ఆచరించి ఆ పదములో మీరు నడవండి అని చెప్తారు. అని చెప్పేవాడే గురువు. నాయన నాకు పూలమాల వేయండి, గురు పౌర్ణానికి పూలమాల తెచ్చి పంచులు పెట్టండి, 10,000 రూపాయలు పెట్టండి నాయన. పాదం తాకితే 10,000, మెడకాయ పిసిగితే 25,000. వీళ్ళు కొత్త గురువులు. పాదం తాకితే 10,000 అండి. వీళ్ళని ఎక్కడ దోయాలి వాళ్ళని? బంగాళాఖాతంలో ఈ మధ్యలో దోస్తే మళ్ళీ వచ్చేస్తారు, ఎక్కి మధ్యలో దోసేయాల. వీళ్ళు నాశనం చేసేసారు దేశాన్ని. పీఠాధిపతులు, వాళ్ళ పీఠలు అధిపతులు. ఎందుకండి? శ్రీకృష్ణుడి కంటే గొప్పవాళ్ళ? నేను ఒక దగ్గరికి వెళ్ళి నేను గట్టిగానే మాట్లాడాను. అందులో సార్ గమనం సార్, అది హరి సార్ వాళ్ళ ఆర్గనైజేషన్. అది అక్కడికే వెళ్ళి ఆయన శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడు అంటే బయట రమ్మని నేను మాట్లాడతానని. అమ్మ ఇక్కడ మాట్లాడకూడదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మే ఎవరిది కదా 10 రూపాయలు లేకుండా ఆయన దర్శనం ఇచ్చాడు. రాముడు రాలేకపోతే ఆయనే శబరి దగ్గరికి వెళ్ళాడు, ఆయనే గుహుడు దగ్గరికి వెళ్ళాడు. రాముడి కంటే గొప్పవాళ్ళ ఇల్లు? ఎవరండి గొప్పవాళ్ళు? రాముడి కంటే గొప్పవాళ్ళు, కృష్ణుడి కంటే గొప్పవాళ్ళు, శ్రీరామకృష్ణుడు రమణ మహర్షి కంటే గొప్పవాళ్ళు ఈ భూమి ఇంతవరకు పుట్టింది లేదు. వీళ్ళెంత గొప్ప, మనమెంత, మన బతుకలు ఎంత అండి? మనమెంత? నేను చెబుతున్నాను కదా, సూర్యుడు అపసవ్య దిశలో తిరగవచ్చు, భూమి కూడా ఏదన్నా మార్పులు కలగవచ్చు. రమణ మహర్షి ఇలాంటి మహాత్ములు చెప్పిన మాట తప్పదు. ఆ మాట సత్యం. వాళ్ళంత గొప్పవాళ్ళు. భూమికి పునీతమైందే కానీ వాళ్ళు జన్మించి భూమి పునీతం అవుతుందే కానీ వాళ్ళకేం లేదు. వాళ్ళ ఆత్మస్వరూపులై ఉంటారండి వాళ్ళు. అటువంటి జ్ఞానం కన్నది భరత భూమి. వాళ్ళ వంశం మంది, వాళ్ళ వంశం మంది, వాళ్ళ యొక్క వంశీకులు మనం ఎంత గొప్ప వాళ్ళమో తెలుసా? అది మనం నేర్చుకొస్తుంది. రైట్. అందుకని ఆయన లేచి పాడితే ఒక తమిళ పాట పాడాడు. అప్పుడు మహర్షి అన్నాడు, అంతరంగములో ఆత్మగానున్నది క్రమశః మానుష రూపములో గురువుగా ప్రకటితమవుతుంది. నాయన, నీ లోపల ఉన్నటువంటి అంతరంగమైన ఆత్మే నీ ఎదురుగా మానవ రూపంలో ఉంది. నీ లోపల ఉన్నది ఆ బయట కనిపిస్తున్నది అంతా ఒకటే. నేనైనా
నేను చెప్పలే ఇంతకుముందు. మట్టే నీ దేహంగాను, మట్టే నీవు తింటున్నటువంటి మామిడి పండుగాను వచ్చింది. నీవు తింటున్న మామిడి పండు మట్టే, తింటూ ఉన్న నీ శరీరం కూడా మట్టే, ఈ రెండు నిలబడి ఉండేది కూడా మట్టే. ఇది తెలిస్తే బ్రహ్మజ్ఞానమే, గురువు నీలోనే ఉన్నాడు అని అర్థమైపోతుంది అని భగవాన్ మానుష రూపంలో గురువుగా ప్రకటితమవుతుందని చెప్పి అక్కడ నిలిపాడు. హరి ఓం తత్సత్.